రామ్ గోపాల్ వర్మ ఈ పేరు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అలాగే ఆ మధ్య రాజకీయాల్లో కూడా కొంత ఆయన ఎంటర్ అవ్వడము, ఇంకా నేను మాట్లాడను అనుకుంటూ తప్పుకోవడము, ఇదంతా చూసాం. గత కొన్ని రోజులుగా చాలా స్తబ్దుగా ఆయన పని ఆయన చేసుకుంటూ ఎక్కడా కనిపించకుండా నార్మల్గా ఏదో మూవీస్కి సంబంధించి ఈ మధ్యలో దురంధర్ సినిమా గురించి వెళ్ళి ఇమీడియట్గా డైరెక్టర్ని కలవడం, అప్రిషియేట్ చేయడం మనం చూసాము. కొంత రూట్ మార్చుకున్నారేమో రామ్ గోపాల్ వర్మ అనేసి అందరూ అనుకున్నారు. ఇదే మంచిది. ఒక టాలెంటెడ్ దర్శకుడు తన స్థాయిని మర్చిపోయి ఆయన దిగజారి చేసుకున్న కొన్ని అంశాలకు సంబంధించి మళ్ళీ ఆయన పురోవైభవం రావాలనుకుంటూ చాలామంది కోరుకున్నారు. బట్ ఆయనకు మళ్ళీ ఏదైనా పురుగు తొలిచిందా, లేకపోతే ఇంకేదన్నా ఆయన మీద పడిందా అన్నట్టుగా మరొక్కసారి అవాక్కులు చెవాక్కులు పేలడం జరిగింది. ఈసారి మెగా ఫ్యామిలీని ఆయన టార్గెట్ చేశారా అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీని ఒకంత టార్గెట్ చేసినట్టుగానే ఉన్నాయి. ఎందుకు మరొకసారి రామ్ గోపాల్ వర్మ హాట్ టాపిక్ అయ్యారు? అసలు మెగా ఫ్యామిలీ గురించి ఆయన ఏం మాట్లాడారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. అవునన్నా కాదన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మైల్ స్టోన్ని ఆయన తర్వాత, అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, శివాకి ముందు శివాకి తర్వాత ఒక జనరేషన్కి అనేసి. ఆ తర్వాత ఆయన బాలీవుడ్కి వెళ్ళి మన తెలుగువాడు వెళ్ళిన విధానాన్ని కూడా మనం పొగిడాము, భుజాస్కంధాల మీదకి వేసుకున్నాం. ఆ తర్వాత ఆయన ఎలా కిందికి అయిపోయారు అనేది మనం చూసాము. సరే, ఇప్పుడు కొంచెం సైలెంట్గా ఉన్నారులే అనుకుంటే, అంటే ముందే అటు చిరంజీవి గారికి రామ్ గోపాల్ వర్మ గారికి పడదు అన్న ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆయనను ఎందుకు మెగాస్టార్ని టచ్ చేశారు? ఇలా మనం మాట్లాడుకోవాలని, ఇలా చాలా మంది మాట్లాడుకోవాలని రామ్ గోపాల్ వర్మ గారిని స్ట్రాటజీ అంటే అదొక వ్యూహం. ఆయన వ్యూహం ఎలా ఉంటుందంటే, వాస్తవానికి ఇందాక మనం గతంలో చాలా విశ్లేషణలు చేసాం. తెలుగు సినిమా హీరో అంటే చిరంజీవికి ముందు చిరంజీవికి తర్వాత అని ఎట్లా మాట్లాడుకుంటారో, తెలుగు సినిమాల్లో దర్శకులు అనేటప్పటికీ రామ్ గోపాల్ వర్మ ముందు, రామ్ గోపాల్ వర్మ గారికి తర్వాత అనుకునే స్థాయిలో ఒక స్పష్టమైన విభజన రేఖ గీసినటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇక్కడ చిరంజీవి గారిని చూసి సినిమా పరిశ్రమకి మనం ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, ఆ శాఖల్లో ఏ శాఖలో అయినా ఒక శాఖలో ఉండొచ్చు, నెక్స్ట్ డోర్ నుంచి వెళ్ళొచ్చు, మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళొచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళొచ్చు అనేటటువంటి ఒక ధైర్యం చిరంజీవి గారు ఇస్తే, రామ్ గోపాల్ వర్మ గారు ఇచ్చిన ధైర్యం ఏంటంటే, ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి రావచ్చు, మీరు క్రియేటివ్ పర్సన్స్ అయితే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు, అందుకు నేనే పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పాడు రామ్ గోపాల్ వర్మ గారు. నో డౌట్. కాకపోతే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారి ప్రస్థానం ఒకసారి తీసుకుంటే ఏంటంటే, ఆ ప్రస్థానంలో ఆయన దేశవ్యాప్తంగా కొన్ని సంచలనాలు అయితే ఖచ్చితంగా సృష్టించారు. డి కంపెనీ కావచ్చు, తర్వాత సర్కార్ కావచ్చు, సత్య కావచ్చు, రంగీలా కావచ్చు, ఇట్లా దేశవ్యాప్తంగా ఆయన బలమైనటువంటి ప్రభావం చూపినటువంటి సినిమాలు ఆయన చేశారు. చేయలేదని మనం ఎవరు అనం. అయితే చిరంజీవి గారి ప్రయాణంలో చిరంజీవి గారు తనను తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకునేటటువంటి టైంలో చేయాలనుకున్న సినిమాలలో రామ్ గోపాల్ వర్మ గారితో ఒకటి. ఆ సమయం అశ్విని గారు అంటే అంత క్రితం సంగీతం శ్రీనివాసరావు గారితో భూలోక వీరుడు అనే ఒక సినిమా ప్రారంభించి ఒక పాట తీసి దానిని పక్కన పెట్టి రామ్ గోపాల్ వర్మ గారికి షిఫ్ట్ అయ్యి రామ్ గోపాల్ వర్మ గారితో ఒక సినిమాని ట్రాక్ ఎక్కించి, పర్చూర్ బ్రదర్స్ స్క్రిప్ట్, రామ్ గోపాల్ వర్మ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, వీళ్ళ డైలాగ్స్, ఊర్మిళ గారిని పెట్టి ఒక సాంగ్ తీసి మణిశర్మ గారి సాంగ్ మణిశర్మ గారు చేశారు. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు ఏంటంటే టైం టేకింగ్గా, టైం కిల్లింగ్గా ఈ సినిమా ఒప్పుకున్నాడు. ఆయన టైం పాస్ కోసం ఒప్పుకున్నాడు. ఓకే. ఆయన హిందీలో దౌడ్ చేస్తున్నాడు సంజయ్ దత్, ఊర్మిళతో. సంజయ్ దత్ గారు అప్పుడు జైలుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు, సినిమా అయిపోయింది. ఆయన వచ్చాడు అనమాట. ఈ సాంగ్ అది అయిపోయి షెడ్యూల్ వేసే టైంకి ఆయన వచ్చాడు. వచ్చేటప్పుడు ఈయనేం చేసాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సినిమా అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ కోపం ఎవరికి రావాలి? చిరంజీవి గారికి, ప్రొడ్యూసర్కి రావాలి కదా. ఇక్కడ రివర్స్లో రామ్ గోపాల్ వర్మ గారు బ్లేమ్ చేస్తుంటారు. ఆయన ఏంటి, ఆ సినిమా పూర్తి చేసుకుని, ఆ సినిమా విడుదలయ్యి, ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తిరిగ్గా ఇప్పుడు ఏంటనేటప్పటికి వీళ్ళు వేరే ట్రాక్ ఎక్కారు, వేరే సినిమా, వేరే జర్నీ అన్నీ అయిపోయినాయి, చూడాలన్నవన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఈ రెండు పాటలు, సంగీతం శ్రీనివాసరావు గారితో చేసిన పాట, రామ్ గోపాల్ వర్మ గారితో, అందులో టబు
సంగీతం గారి డైరెక్షన్లో స్టార్ట్ చేసిన సినిమాలో టబుతో సాంగ్, ఇందులో ఊర్మిళ. ఆ 2 సాంగ్స్ 10-15 రోజులు ఈ పాట, 10-15 రోజులు ఆ పాట చూడాలన్నదిలో ఒక 60-65 రోజుల తర్వాత బోనస్ అనమాట. మధ్యలో పాటలు ఫస్ట్ హాఫ్లో సాంగ్ బోనస్ కింద ఇచ్చారనమాట. వాటిని చూడటానికి ఎగబడ్డారు ప్రేక్షకులు. అప్పుడు ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు వచ్చి ఆ తర్వాత ఆయనకు నాకు తీరుకున్నప్పుడు నేను చిరంజీవి గారితో చేస్తాను అంటే సాధ్యపడదు. చిరంజీవి గారిని డైరెక్ట్ చేయడం అనేది ఒక కళ. ఎంతోమంది ఎన్నో కళలు అంటారు. సినిమా పరిశ్రమకు వచ్చి ఒక్కసారైనా చిరంజీవి గారి పక్కన నటించాలని కోరుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. ఒక షాట్లో చిరంజీవి గారి పక్కన కనిపిస్తే చాలనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. ఆయన్ని అసలు డైరెక్ట్ చేయడమా అని అసలు కొంతమంది నిజంగా ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని పాడు చేసుకున్నటువంటి దర్శకులు కూడా ఉన్నారు. శ్రీను వైట్ల లాంటి దర్శకులు. నాకేమి నిర్మోహమాటంగా మాట్లాడతాను నేను, ఏమి వేళ అసలు నిర్మోహమాటంగా. ఎందుకంటే అసలు ఎలాంటి టైంలో ఇచ్చారు చిరంజీవి గారు. 2005 అనేది 2004 శంకర్ దాదా చేసి ఆయన ఇస్తే ఆంధ్రవాడు హ్యాండిల్ చేయలేకపోయాడు శ్రీను వైట్ల అంటే చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం అంట. అట్లాగే సినిమా గురించి ఎంత తక్కువ మాట. అట్లా జై చిరంజీవి కూడా అంతేనండి. జై చిరంజీవి కొన్ని సన్నివేశాలు కాసేపు నవ్వుకుంటాం, ఇలాంటి కొన్ని సన్నివేశాలు చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ వల్ల కానీ. అంటే వీళ్ళకి చిరంజీవి గారి స్థాయి ఇది, చిరంజీవి గారిని స్క్రీన్ మీద ఇట్లా మనం ప్రజెంట్ చేయాలనేటటువంటి విషయం తెలియనటువంటి డైరెక్టర్స్. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ మొన్న వచ్చిన సినిమాల్లో కూడా అటువంటి ప్రయత్నాలు కొంతమంది చేశారు. అవి సరైన ఫలితాలు ఇవ్వలేదు, మనకు తెలుసు. సరే, దాన్ని పక్కన పెడితే ఈయన తర్వాత ఏమైందంటే తర్వాత ఒక దశలో చిరంజీవి గారు 150 సినిమా అంటే అయిపోయి ఇది ఆయన రాజకీయాల్లో నుంచి తిరిగి ఆయన సినిమాల్లో నటించాలనుకున్నప్పుడు ఈయన ఒక ప్రపోజల్ పంపించారు రామ్ గోపాల్ వర్మ గారు. ఇది చాలామంది దొర ది లార్డ్ అనే టైటిల్తో నేను ఒక స్క్రిప్ట్ అనుకున్నాను చిరంజీవి గారికి, ఇది చేద్దాం అనుకుంటున్నాను. చిరంజీవి గారు ఒప్పుకుంటే ఈ సినిమా చేస్తాను నేను అంటే, చిరంజీవి గారి వైపు నుంచి కానీ చిరంజీవి గారి సర్కిల్ నుంచి కానీ ఏ విధమైన స్పందన అయితే రాదు కూడా. సహజంగా ఏంటంటే మీరు వచ్చి చెప్పాలి, అప్రోచ్ అవ్వాలి, చాలా ఉంటుంది. అక్కడి నుంచి ఆయన ఏంటంటే నేను ప్రపోజల్ పంపించినా రిప్లై ఇవ్వలేదు అనేటటువంటిది ఏదో రామ్ గోపాల్ వర్మ గారు పెట్టుకుని అక్కడి నుంచి ఏం చేశారంటే రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం దొరికినా మాట్లాడటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఏమైపోయిందంటే ఆయన తీసిన సినిమాలు, ఆ తర్వాత చేసిన సినిమాలు, ఆయన పర్యవేక్షణ చేస్తూ చేసిన సినిమాలు ఇవన్నీ నాసిరకం సినిమాలు. దీనిలో పరాకాష్ఠ ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు పవర్ స్టార్ అని ఒక సినిమా తీసి, మీకు తెలుసు ఏం చేశారు, ఈ పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన చేసిన ప్యారడీలు కావచ్చు, అందులో చిరంజీవి గారి పాత్రను తీసుకొచ్చి ఇట్లాంటివన్నీ అవేంటంటే క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి అని మీరు అనుకున్నప్పుడు ఏంటంటే మీ క్యారెక్టర్ ఉందా లేదా కాసేపు పక్కన పెడతారు, మీ క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసేటటువంటి పరిస్థితులకి ఇక్కడ కూడా ప్రయత్నాలు జరిగాయి అనుకోండి. అది ఏ స్థాయిలో ఉంటుందో మీ ఊహలకు అందదనమాట, వాళ్ళ ఊహలకు పొరపాటున కూడా అందదు. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే తీసిన సినిమా జనాలకు ఎక్కలేదు అని అంటే తెలియదు చాలా మందికి. అక్కడ మీరు ఫెయిల్ అయ్యారు అంటే మీరు చెప్పిన దాంట్లో వాస్తవం లేదు అనేది జనాలు అక్కడ చూసిన వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి దాన్ని ఎవరు ప్రమోట్ చేయలేదు. ఇప్పుడు అదే మీరు తీసిన పరిటాల రవి గారి అక్కడితో పరిసమాప్తండి రక్త చరిత్రతో, అందులో మీరు ఫస్ట్ హాఫ్ లో తీసిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి అనూహ్యమైన విజయం వచ్చింది. మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అదే పరిటాల కుటుంబం, సెకండ్ పార్ట్కి వచ్చేసరికి అదే పరిటాల కుటుంబము సెకండ్ పార్ట్ ఆయన కరెక్ట్ గా తీయలేదు, హ్యాండిల్ చేయలేదు, ఫస్ట్ హాఫ్ ఉన్నట్టుగా తీశారు అంటూ వాళ్ళ కుటుంబం నుంచి విమర్శలు రావడం జరిగింది. సింపుల్ లాజిక్. అంటే మిమ్మల్ని జనాలు యాక్సెప్ట్ చేసినప్పుడు రిజల్ట్, యాక్సెప్ట్ చేయనప్పుడు రిజల్ట్ రెండు అక్కడే కనిపిస్తున్నాయి. ఇక్కడ జనాలు యాక్సెప్ట్ చేసినప్పుడు చేయనప్పుడు కాదు, మీలో నిజాయితీ ఉన్నప్పుడు, నిజాయితీ లోపించినప్పుడు. అదే వాస్తవం అదే కదా సార్. నేను మీరు ఒక కోణంలో చెప్పాను, నేను ఒక కోణం. ఇప్పుడు జనాలు రిసీవ్ చేసుకున్నారు అని మీలో నిజాయితీ ఉంది, మీ ప్రయత్నంలో నిజాయితీ ఉంది అన్నది అక్కడ ఇట్స్ వెరీ క్లియర్. మీ ప్రయత్నంలో ఎప్పుడైతే నిజాయితీ లోపిస్తుందో అక్కడి నుంచి మీరు ఇంకేంటంటే పక్క వాళ్ళ మీద పడి ఏడవటం, పక్క వాళ్ళ మీద కామెంట్ చేయటం, పక్క వాళ్ళ గురించి మాట్లాడటం. మనం తెలుగు రాజ్యానికి సంబంధించి మనకు కూడా ఆయన ఆ వరుసలో ఆయన మనల్ని గతంలో ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం, మనల్ని పిలవటం జరిగింది. అక్కడ ఇప్పుడు ఆయన జీవన విధానం కావచ్చు, ఆయన ఆలోచన దృక్పథం కావచ్చు, ఆయన ఫిలాసఫీ కావచ్చు, వాటి గురించి ఎవరికి ఏ విధమైన కంప్లైంట్స్ లేవు, ఇవాళకి లేవు. సినిమా పరిశ్రమలో చాలామంది బాహాటంగా వెలుపలికి చెప్పకపోయినా రామ్ గోపాల్ వర్మ గారు లాగా జీవించాలని కోరుకుంటారు చాలామంది. అంత స్వేచ్ఛ, అంత స్వాతంత్ర్యాలతో, అంత నిర్మోహమాటంగా నిస్సిగ్గుగా జీవిస్తే చాలు, లైఫ్కి ఇంకేంటి అనేటటువంటి వాళ్ళు బయటికి చాలామంది చెప్పరు. కానీ
రామ్ గోపాల్ వర్మ గారి లైఫ్ స్టైల్ చాలా మందికి ఒక జలసీని కలిగిస్తుంది. దాని గురించి ఎవరికి ఇక్కడ మనం దాని గురించి కాదు డిస్కషన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అటెన్షన్ ఆయన వైపు మళ్ళించుకోరు. ఆయన వైపు ఏంటి అటెన్షన్ లేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు, ఏదో ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఎవరూ చూడటం లేదు, ఏ వ్యూస్ రావట్లేదు. ఇప్పుడు ఎవరినో ఏదో అనాలి, ఇప్పుడు అర్జెంటుగా ఎవరినో ఇప్పుడు ఏదో అంటే అది వెంటనే వైరల్ అవుతుంది. వైరల్ అయిన తర్వాత ఆయన సినిమా ప్రమోషన్స్ అస్సలు బాగాలేని ఒక మార్నింగ్ షో కూడా ఆడిన సినిమాలు కొన్ని ఉన్నాయి మీకు, ఒక పూట ఒక రోజు ఆడిన సినిమాలు, వాటి గురించి కూడా ఆయన డిస్కషన్స్కి ఛానల్స్కి వచ్చి కూర్చున్న రోజులు ఉన్నాయన్నమాట. ఆయన అంటే తనను సెంట్రిక్గా చేసుకుని జరిగేటటువంటి ఆయన సెంట్రిక్గా ఇంత కష్టపడడం కంటే, ఇంత ఈ ఎఫర్ట్ అంతా దీని మీద పెట్టడం కంటే ఓ స్క్రిప్ట్ మీద పెడితే చాలా అద్భుతమైన అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు రంగీలా చూస్తే మీకు ఇవాళకి తర్వాత ఫస్ట్ సెకండ్ ఇంటర్వ్యూస్ గతంలో నేను చేసినప్పుడు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన. ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతూ ఆయనతో చెప్పింది ఏంటంటే, సీతామహాలక్ష్మి అనే సినిమాని ఇలా చేయొచ్చు అని మీకు ఎలా అనిపించిందంటే, ఆయనకి ఒక స్ప్లిట్ సెకండ్లో వచ్చినటువంటి థాట్. సీతామహాలక్ష్మి సినిమా ఓల్డ్ది, విశ్వనాథ్ గారి డైరెక్షన్, అది టోటల్గా దాన్ని మోడర్న్ చేస్తే ఎట్లా ఉంటుంది, రంగీలా అది రంగీలా అయింది. అలాంటి ఆలోచన మరి ఆయనకే వచ్చింది. మరి ఇంత గొప్ప ఆలోచన ఆయనకే వచ్చింది మరి, అంతే కదా. అలాగా ఏంటంటే ఇంత సృజనశీలి ఇవాళ కంపెనీ డి కంపెనీ సినిమాలు చూస్తే వాటిని ఆయన తెరకెక్కించిన విధానం చూస్తే ఇంత అత్యంత సహజంగా తెరకెక్కించిన వ్యక్తి. సర్కార్ 1 కావచ్చు, సర్కార్ 2 కావచ్చు, అందులో సుభాష్ నాగరేగా అమితాబ్ బచ్చన్ గారి పెర్ఫార్మెన్స్ కావచ్చు, సత్య కావచ్చు, ఆ సినిమాలన్నీ చూస్తుంటే ఇవి తీసిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు మాట్లాడుతూ ఈ సినిమాలు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ ఒక్కరేనా అని మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా. మీరు చెయ్యనప్పుడు, మీలో నిజాయితీ లోపించినప్పుడు, మీరు ఇంకా మీలో అసలు ఏ విధమైనటువంటి చలనమో కదలిక లేనప్పుడు ఏంటంటే మీరు మర్యాదగా తప్పుకోవటం, రంగం నుంచి నిష్క్రమించడం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆయనకి రంగం నుంచి నిష్క్రమించలేడు, అలాగని ఆయనకి ఎవరు సినిమా ఇవ్వరు. పోనీ తీసిన సినిమాలు ఏమైనా అద్భుతాలు సృష్టిస్తాయంటే ఎంత నాసిరకంగా చేస్తున్నారు. అమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటాడు, లేకపోతే వ్యూహం అంటాడు, ఇంకోటి అంటాడు. ఆ వ్యూహం ముందైతే అసలు ఎంత హైప్ వచ్చిందంటే, కనీ వినీరిగిన హైప్ వచ్చిందండి వ్యూహం ముందు. అట్లాంటి సినిమాలు చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ గారి దుస్థితి ఇవాళ ఏంటంటే, వీళ్ళ మీద అవాకులు చవాకులు పేలి తద్వారా తాను లైమ్లైట్లో ఉండాలని అనుకోవటం. అంటే ఇప్పుడు మెగాస్టార్ ని టచ్ చేస్తే ప్రీ పబ్లిసిటీ, అంతే కదా. మెగా కాంపౌండ్ నుంచి ఫోన్ వస్తుందనా, ఫోన్ ఎందుకు వస్తుంది అసలు చేశారని ఎందుకు అడుగుతారు, ఎవరు అడుగుతారు? ఫోన్ ఎందుకు వస్తుంది, ఎవరు అడుగుతారు, ఎవరు పట్టించుకుంటారు మీ వ్యాఖ్యల్ని? ఆయన ఇప్పుడు అందరూ చూస్తారు, అందరూ ఆయన గురించి చర్చించుకుంటారు. ఆయనకు కావాల్సింది ఆయన గురించి మాట్లాడుకుంటున్నాగా కూర్చుని. మీరు అడిగారుగా ఇవాళ కూర్చోబెట్టి. అదే అండి, ఎందుకంటే నేను ఇప్పుడు సినిమా మీదనే ఫోకస్ చేస్తాను, ఇంకా దేని గురించి పట్టించుకోదలుచుకోవట్లేదు, నేను దేన్ని టచ్ చేయదలుచుకోవట్లేదు అంటూ చెప్పి మళ్ళా ఏంటి ఇప్పుడు మొన్న దురందరు స్వయంగా ఆయనే అక్కడికి వెళ్ళి ఢిల్లీ మన ముంబై వెళ్ళి డైరెక్టర్ని కలిసి విష్ చేసి చాలా మంచి సినిమా తీసామని చెప్పేసి, అరే భలే వేలో వెళ్తున్నాడులే, సరే కొంచెమన్నా మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాడేమో అన్న ఈ థాట్లో ఉంటే, మళ్ళీ అదే యాక్టర్స్ ఎక్కుతూ ఉంటే బోరింగ్ పర్సన్ అంటాడు, అంత సినిమా లేదంటారు, ఏవో ఆయన నోట్. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సంధ్య గారు, ఎవరిని బోరింగ్ పర్సన్ అన్నారు ఆయన? రామ్ చరణ్ బోరింగ్ పర్సన్ అంటే ఏంటి, ఇప్పుడు ఆయనతో కలిసి కూర్చొని కబుర్లు చెప్పాలా బోరింగ్ పర్సన్ కాదని నిరూపించుకోవడానికి? లేకపోతే ఆయన మేక్ ఓవర్ మీద దృష్టి పెడతాడా, చేసే పాత్రల గురించి దృష్టి పెడతాడా? అది ఓకే అంట, సినిమా పరంగా ఈజ్ ఓకే. రియల్ లైఫ్ వచ్చేసరికి ఆయన బోరింగ్. రియల్ లైఫ్ అంటే ఆయన వ్యక్తిగత జీవితం కదా, ఆయన పర్సన్స్ ప్లేస్ లో ఈయనెవరు? ఆయన బోరింగ్ పర్సన్ లేకపోతే ఇంకొక పర్సన్, అది చిరంజీవి గారు, సురేఖ గారు, ఉపాసన గారు చెప్పాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? అది ఆయన వ్యక్తిగత జీవితం కదా. ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన ఎలా ఉంటే ఈయనకెందుకు? రామారావు గారు తెర మీద ఒకలాగాను వ్యక్తిగత జీవితంలో ఒకలాగా ఉంటారు ఎన్టీ రామారావు గారు. నాగేశ్వరరావు గారు కూడా తెర మీద ఒకలాగా ఇంట్లో ఒకలాగా ఉంటారు. ఇంట్లో మీరు చాలా సీరియస్గా, మీరు వెరీ సీరియస్ ఫాదర్ అండి, మీ పిల్లలు మీరు క్రమశిక్షణలో పెడుతున్నారు, తెర మీద మీరు అంత జుబ్లెంట్గా కనిపిస్తారంటే ఇది చాలా అత్యంత హాస్యాస్పదం. నవ్వు వస్తుంది నాకు. మొత్తానికైతే మరొకసారి ఆయన మార్క్ చూపించుకున్నాడు, అంతే అంతే. చూద్దాం మరి ఆయన కామెంట్స్ కి సంబంధించి ఎవరు ఇంటర్వ్యూ పిలుస్తారు, దాని వల్ల ఆయన ఎలా సమర్థించుకుంటారు అనేది. ఈ మధ్యలో ఇంటర్వ్యూస్ ఏం లేవు, ఎవరు చేయట్లేదు అంటే లేదు, ఇవ్వట్లేదు కూడా. చాలా మంది కాల్స్ చేస్తారు. కాదు ఇప్పుడు విషయం ఏంటంటే, ఏదోటి మాట్లాడించడానికి చేసే ఇంటర్వ్యూస్ వేరండి. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పడానికి అక్కడ ఏమీ లేదు అంటున్నాను నేను. ఓకే, మీరు సినిమా గురించి చెప్పాలా, శివ గురించి పొంకాలకు కొన్ని వందల వేల వీడియోలు చేసేసారు, మొత్తం సినిమా అన్నిటి గురించి చెప్పేశారు. రాజకీయాల గురించి కొత్తగా ఏం మాట్లాడతారు?